ఈ మధ్య సోషల్ మీడియాలో దేవుని ఆరాధన క్రమం గురించి రకరకాల డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. కొందరేమో లీగలిస్టిక్ గా అసలు ఏమీ చేయకూడదు, చప్పట్లు కొట్టకూడదు, సంగీతాలే వాయించకూడదు, అలాగా చెక్క మొక్కల్లాగా నిలబడిపోవాలి. మరికొందరు మా ఇష్టం, మేము ఎలాగైనా ఎదుగుతాం. చాలా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతున్నాం. ఎందుకు గంతులేస్తున్నా? ఏసై కోసం గంతులేస్తున్నాం. ఎందుకు వేలు లేస్తున్నట్టు? ఏసై కోసం వేలు లేస్తున్నాం. ఎందుకు అరుస్తున్నారంటే ఏసై కోసం అరుస్తున్నా. అల్లరి ఎందుకు చేస్తారంటే మేము ఏసై కొరకు అల్లరి చేస్తున్నాం. మీ వ్యక్తిగతంగా మీరు ఎలా ఉంటున్నారన్నది అది ప్రశ్న కాదు. దేవుని మందిరంలో దేవుని ఆరాధించే క్రమం దేవుడు ఏర్పాటు చేశారు. నాకు నచ్చినట్టు, మీకు నచ్చినట్టు, ఇంకెవరికో నచ్చినట్టు కాదు, కానీ మనమంతా దేవునికి నచ్చినట్టు చేయాలి. చూడండి, లోకస్తులు క్లబ్బుల్లో పబ్బుల్లో వేసే గంతులు, పిచ్చి కార్యక్రమాలు సంఘాల్లోకి రావచ్చా అంటే నో. ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు నాదాబు, అబీహు అనేటువంటి ఇద్దరు కుమారులు కూడా దేవుని ప్రత్యక్ష గుడారంలో ఆరాధించడానికి చేరారు. వారు చేసిన చిన్న పొరపాటు దేవుని కోపం రేపింది. యెహోవా ఆజ్ఞాపింపని మరొక అగ్నిని వారు తీసుకొచ్చారట. అని దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ అగ్నితో ఆరాధన క్రమాన్ని స్టార్ట్ చేశారు. దేవుని కోపం రగులుకుంది. నాదాబు, అబీహు ఇద్దరు కూడా నష్టపోయినట్టుగా చూస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటిది. ఆమోస్ గ్రంథం 6:5 ఇలా అన్నాడు, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడొచ్చు. దావీదు వలె నాట్యం చేస్తున్నారని భ్రమపడతారట. మంచి పాటలు కాదు, పిచ్చి పాటలు పాడుతూ వాళ్ళు దేవుని పిల్లలే, కానీ భక్తిహీనంగా పాడారు. దానివల్ల దేవుని కోపం వారి మీదకి వస్తుందన్నాడు. దావీదు దేవుని హృదయానుసరుడే, కానీ దేవుని పద్ధతిని మర్చిపోయి ఫిలిస్తీయులు అంటే అన్ని జనులు చేస్తున్న విధానంలో దేవుని మందసాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అబినాదాబు కుమారుడైనటువంటి ఉజ్జా మందసం పడిపోతున్నప్పుడు పట్టుకోగా వెంటనే దేవుని కోపాతన మీద రగులుకుంది. దేవుని పద్ధతిలో కాకుండా ఫిలిస్తీయుల పద్ధతిలో మందసాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు రెండు విషయాలు చూస్తారు. ఈ రెండిట్లో ఏది దైవ సంబంధమైందో మీరే చెప్పాలి.